మీడియా మిత్రులకు నా ఉద్యమ జేబీ తెలుసుకుంటున్నాను. ఈరోజు బాధితుడు అయ్యా నేను మత్స్యకారుని 10 ఏళ్ల క్రితం మా నాన్న కూడా చెరువులోకి దిగి వేటాడాడు, ఇప్పుడు కూడా మాకు ఉపాధి కల్పించండి అని చెప్పేసి డీడీ గారి దగ్గరికి వస్తే డీడీ గారు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి జిల్లా వేడిగా అన్ని అధికారాలు చేతిలో ఉన్నా కానీ ఈరోజు ఆయన మాట్లాడే పద్ధతి ఎలా ఉందంటే మా డ్యూటీ కూడా అక్కడ ఉన్న సంఘాల వాళ్ళు చేస్తున్నారు, అక్కడ ఉన్న సొసైటీ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి ఈరోజు డీడీ గారు చెప్పడం అయిపోయింది. అలాగే ఈరోజు ఇంకొక విషయం చెప్పుకోవాలా, 115 మంది అధికారికంగా ఉంటే అడిషనల్ గా 116 మంది మొత్తం 226 మంది ఈరోజు చెరువులోకి దిగుతున్నారు. ఈరోజు 11,000 టన్నులు చేపలు పట్టి అందులో కేజీకి 10 రూపాయలు సొసైటీకి ఇస్తుంటే ఆ సొసైటీ ఈరోజు ఎన్ని లక్షలు దండుకుంటుందో గవర్నమెంట్ సొమ్ముకి డీడీ గారితో సహా కలిసి అందరూ కూడా గండి పొడుతున్నారు. సార్ ప్రజలు కూడా ఆలోచించాలా. బాధితుడు సింగనమలకు వస్తే నేను పొడుస్తాం చంపుతామంటున్నారు. అయ్యా ఇది ఎవరాస్తి కాదు, ఇది ఒక ప్రకృతి ఇస్తున్న సంపద, ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలా. డీడీ గారు ఒకసారి ఆలోచించుకోండి. ఇంకొకసారి ఇవి ముందుకు పునరావృతం అయితే SC/ST/BC మైనార్టీ తరఫున డీడీ ఆఫీస్ ముట్టడి డీడీ గారి మీద కూడా ఎంక్వైరీ చేపిస్తామని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ద్వారా మీద తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్. శ్రీనివాసులు మా సింగనమల గ్రామము. మా నాన్న గతంలో 10 ఏళ్ళు చెరువులో సంఘంలో వేట అన్నాడు సార్. చెరువు ఎండిపోయినప్పుడు హైదరాబాద్కి వలస పోయినాం సార్. ఇప్పుడు తిరిగి రాగా సంఘంలో చేర్చుకోమంటే చేర్చుకోము అది ఇదని మాట్లాడుతున్నారు సార్. కలెక్టర్ గారిని డీడీ గారిని అర్జీలు పెట్టుకున్నాం సార్. అర్జీలు పెట్టుకున్నా కానీ మాకు న్యాయం జరగలేదు సార్. కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకుంటే కలెక్టర్తోనే బాగా ఎక్కించుకోపోండి, కలెక్టర్తోనే అమౌంట్ తీసుకోపోండి అని మాట్లాడుతున్నారు సార్. వెంకటనారాయణ పాపారాయుడు సార్. డీడీ గారు ఏమంటున్నారు? డీడీ గారు న్యాయం చేస్తా అంటున్నారు కానీ ఎటువంటి స్పందన లేదు సార్. 600 మంది ఉన్నారు, మీకు ఎంతమంది దిగుతున్నారు సార్? మొత్తం 216 మంది చెట్లే దిగుతున్నారు సార్. దానికి ఒరిజినల్ భాగాలు వచ్చి 115 భాగాలు ఉన్నాయి సార్. అంటే ఇటువంటి రికార్డెడ్గా హీఈస్ నాట్ ఏ మెంబర్. కాకపోతే అతను ఒక దత్తపుత్రుడు. వాళ్ళ మదర్ ఎప్పుడో 15 years బ్యాక్ చనిపోతే వాళ్ళు ఏదో కరోనా విషయంలో వాళ్ళు వలస వెళ్ళడం జరిగిందని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదు చేసి ఉన్నారు. అయితే తిరిగి వాళ్ళకి సభ్యత్వం కోరడం కోసం మాకు అఫీషియల్గా పూర్తి దరఖాస్తు చేయలేదు, కానీ ఫిర్యాదు రకంగా మేము అన్అఫీషియల్గా వాళ్ళు డబ్బులు కట్టుకున్నారు అనే ఫిర్యాదు మీద మేము దర్యాప్తు అది చేపించాము. సరే, అయితే అతనితో పాటు ఈ గత 4-5 సంవత్సరాల నుంచి ఎవరికి రేషన్ కార్డ్స్ రాకపోవడం వల్ల వాళ్ళు అంటే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసుకొని సభ్యత్వంకి అనర్హులుగా ఉన్నారు. ఏదైనా కానీ అతను కూడా మనం పరిశీలన చేసేసి దాంతోపాటు ఒరిజినల్గా ఆ సొసైటీలో 115 మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. అయితే వాళ్ళను కొంతమంది అంటే వాళ్ళ కూలీల కిందనో దేని కిందనో కొంతమందికి అన్అఫీషియల్గా వాళ్ళు అందులో దించడం జరుగుతుంది. ఈ ఫిర్యాదుదారుని ఏదైతే ఫిర్యాదు చేస్తున్నారు కాబట్టి మిగతా ఏదైతే అన్అఫీషియల్గా దిగుతున్నారో వాళ్ళందరికీ మేము ఆఫ్ చేస్తామని చెప్పేసి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అది ఇమీడియట్లీగా మేము యాక్షన్ ప్రాసెస్. చెరువులో పర్యవేక్షణ లోపం ఉందని చెప్పేసి ఫిర్యాదుదారుడు పలుమార్లు కలెక్టర్ని కలిశాడు. వాటిపైన మీరు ఇప్పుడు చెప్తా ఉన్నారు, ఈరోజు కూడా 200 పైసలకు దిగుతున్నారు. వారిపైన ఏదైనా లోకల్ పోలీస్ ద్వారా ఏమైనా చర్యలు ఉన్నాయా లేవా? ఏదైనా కానీ ఒక సంఘము అతను ఆ సంఘం యొక్క ఆర్థిక లావాదేవీలు కానీ దానికి ఒక ఇండిపెండెంట్ ఒక బాడీ ఉంటుంది. ఆ బాడీకి అన్ని పవర్స్ ఉంటాయి. ఆ బాడీ అంటూ మాకు ఫిర్యాదు చేస్తే మాకేమన్నా